హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షాహీన్ అర్షాన్ ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ రక్షాబంధన్ ఫ్రెండ్స్. మన యూట్యూబ్ ఫ్యామిలీ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అందరికీను హ్యాపీ రక్షాబంధన్ ఆల్ మై ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందైతే ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరన్నా చూస్తుంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. లైక్ చేయండి అందరూ, అలానే ఐఫై చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ఛానల్కి అయితేను. అర్షాన్కి అయితే రాఖీ కట్టడానికి మా పెద్ద బావ గారి పిల్లలు ఇద్దరైతే వచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడికి. వాళ్ళతో పాటు అర్షియా కూడా రాఖీ కడుతుంది. ఫస్ట్ అయితే అర్షియా రాఖీ కడుతుంది తమ్ముడికి. వాళ్ళు మార్నింగ్ 10:30కి అలా వచ్చారు. మేము బయలుదేరుతున్నాం అమ్మ వాళ్ళ ఇంటికి. ఫస్ట్ ఇంకా మళ్ళీ వచ్చేసరికి లేట్ అవుద్దని మేము కూడా కడతాం పిన్ని అంటే, సరే అమ్మ కట్టండి అని చెప్పి ఇంకా ఆగాము కొంచెం సేపు. రెడ్ కలర్ అమ్మాయి ఏమో పెద్ద అమ్మాయి, బ్లూ కలర్ డ్రెస్లో ఉన్న అమ్మాయి చిన్న అమ్మాయి అనమాట. వాళ్ళిద్దరు అక్క చెల్లెలు, పెద్దబావ గారి పిల్లలు ఇద్దరు వాళ్ళు. హర్షియా అయితే రాఖీ కట్టింది. ఓకే, తర్వాత స్వీట్ పెడుతుంటే తింటున్నారు. కొంచెం తిన్నాడు, బాగాలేదని తీసేసాడు మళ్ళీ వద్దని చెప్పేసి. తర్వాత పెద్ద పాప కడుతుంది రాఖీ. వీడియో అయితే పెద్ద లాంగ్ వీడియో అయితే ఏం తీయలేదు ఫ్రెండ్స్. జస్ట్ ఇంటి దగ్గర పాప వాళ్ళు తీసింది, పాప వాళ్ళు కట్టిన రాఖీ వీడియో ఒకటి. నెక్స్ట్ ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ తమ్ముడితో షార్ట్ వీడియో పెట్టాను. తమ్ముడితో కట్టిన వీడియో అయితే లేదు ఫ్రెండ్స్. తమ్ముడు కట్టిన రాఖీ వీడియో అయితే లేదు. మా అన్నయ్య వాళ్ళకి కట్టినప్పుడు అయితే తీసాను వీడియో. తమ్ముడు కట్టినప్పుడు షార్ట్లో అప్లోడ్ చేశాను, అది వీడియో తీయటం మర్చిపోయాను అక్కడ. ఓకే, పెద్ద పాప అయితే రాఖీ కట్టింది. స్వీట్ తిందంటున్నాడు అనుకుంటా, తనకే పెడతాను నేను తిన్నని చెప్పేసి హర్షాను. ఓకే, ఇంకా చిన్నమ్మాయి కడుతుంది ఇప్పుడు రాఖీ. చిన్నమ్మాయి కడుతుంది ఇప్పుడు. అమ్మాయి కడుతుంటే వీడు పక్కన ఉన్న అటుకులు తింటున్నాడు. స్వీట్స్ ఏమొద్దు, స్వీట్స్ తిన్నాడు కదా, అటుకులు తింటున్నాడు. ఇంకా వాళ్ళిద్దరు కట్టిన తర్వాత మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెంటనే బయలుదేరాము. ఇంకా ఓకే, కట్టడం అయితే అయిపోయింది. ముగ్గురు కట్టారు రాఖీ. ఇంకా అక్కడ నుంచి మేము బయలుదేరామన్నమాట. వాళ్ళు ఇంకా కట్టి వెళ్ళిన తర్వాత నేను ఇంకా మా పెద్దన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాను. ఫస్ట్ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను, వచ్చి తమ్ముడు కట్టిన తర్వాత అన్నయ్య వాళ్ళకి కట్టడానికి వెళ్ళాను. ఇతను మా పెద్దన్నయ్య ఫ్రెండ్స్, మా పెద్దనాన్న గారి పెద్ద అబ్బాయి ఇతను. అన్నయ్యకి అయితే లాస్ట్ ఇయర్ లెగ్ ఫ్రాక్చర్ అయింది ఫ్రెండ్స్. అది యాక్సిడెంట్ అయింది ఆ లెగ్కి. లాస్ట్ ఇయర్ కట్టలేదు నేను రాఖీ అన్నయ్యకి. ఇయర్ అయితే కట్టాను. ఇయర్ వెళ్ళాను ఇంటికి. ఇయర్ కట్టేసి చిన్నన్నయ్య కట్టాను. పెద్దన్నయ్య కట్టిన తర్వాత చిన్నన్నయ్య కట్టాను. మా వదిన చెప్తున్నారు అనమాట, కాలు కొంచెం కనపడుతుంది కవర్ చేసుకోమని వదిన చెప్తున్నారు పక్కన నుండి. చూసుకోలేదు అన్నయ్య కూడా. ఓకే, ఇంకా అన్నయ్యకి రాఖీ అయితే కట్టేసాను. స్వీట్ పెడుతున్నాను ఫ్రెండ్స్. అన్నయ్య కట్టిన తర్వాత మళ్ళీ ఇంకా అక్కడ నుంచి కొంచెం సేపు కూర్చున్నాను. అలా కూర్చొని ఇంకా వెంటనే మళ్ళీ ఒక ½ ఏమో స్పెండ్ చేశాను. తర్వాత మళ్ళీ వెంటనే చిన్నన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఈ అన్నయ్య కట్టిన తర్వాత చిన్నన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను. ఇంకా ఇతను చిన్నన్నయ్య కూడా రాఖీ కట్టడానికి వచ్చాను. ఇంకా అన్నయ్య కూడా ముందైతే మా ఇళ్ళల్లో ఏంటంటే గంధం పూస్తారు కొంచెం, అలా ఫస్ట్ సెంటిమెంట్ అన్నమాట. తర్వాత రాఖీ కట్టుకుంటాం. రాఖీ కడుతున్నాను అన్నయ్యకి. చాలా చిన్న వీడియోనే, పెద్ద లాంగ్ వీడియో అయితే ఏం చేయలేదు. పిల్లలతో కూడా చేద్దాం అనుకున్నాను. అసలు పిల్లలు కొంచెం కూడా సహకరించలేదు వాళ్ళు ఇద్దరును. అక్కడ చెల్లి వాళ్ళ పిల్లలతో వీళ్ళందరితో కలిసి ఒక షార్ట్ మామూలుగా వీడియో పెడదాం అనుకుంటే కొంచెం టైం కలవలేదు ఫ్రెండ్స్. మాకు అస్సలు కొంచెం కూడా వీలు కుదరలేదు అసలు. ఓకే, చిన్నన్నయ్య కూడా ఇంకా రాఖీ కట్టాను. రాఖీ కట్టి స్వీట్ పెట్టాను. ఓకే ఫ్రెండ్స్, మర్చిపోవద్దు లైక్ చేయడం అయితే. ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని కామెంట్ చేయండి. హైఫై చేయడం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ప్లీజ్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇంతసేపు వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్.